మహాశ్మశానమైన కాశీలో ఎన్నో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. అందులో యోగిని ఆత్మలు అమ్మవారిని వచ్చి సేవించుకుంటాయని వారాహిమాత దేవాలయంలో పంతులు గారి దగ్గర ఉన్నాము. పంతులు గారు ఈ గుడి విశిష్టత గురించి చెప్తారు. చాలా తక్కువ టైం ఇచ్చారు, చాలా రిక్వెస్ట్ చేస్తే. అచ్చా यहाँ पे आना डरते लोग? फिर वो डरते नहीं है, निषेध है कि भागो। हम भी नहीं रहेगा, पुजारी भी। माँ की इच्छा नहीं होती है, शांति वाला ही। కాశీ విశ్వనాథుణ్ణి ఎన్నిసార్లు స్మరించుకున్నానో నాకే తెలియదు. ఎందుకంటే ఆ భగవంతుడు నాకు కనుక కళ్ళు ఇయ్యకపోయి ఉండుంటే. ఓం నమ శివాయ. ఉపవాసాలు చేయనక్కరలేదు, అష్టాంగ యోగం అభ్యసించిన అవసరం లేదు, యజ్ఞాలు జపాలు తపాలు చేయనవసరం లేదు. అందరికీ నమస్కారం. కాశీ యాత్రలో 3వ రోజు వారాహి అమ్మవారి దేవాలయ దర్శనం, అలాగే గంగాహారతి చూశాం. వారాహి అమ్మవారి దేవాలయం ఉదయం 5:30 నుంచి దాదాపుగా 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ తర్వాత ఆలయాన్ని మూసేస్తారు. కాబట్టి ఎవరు వారాహి అమ్మవారి దేవాలయ దర్శనానికి వెళ్దామనుకున్నా ఆ సమయాల్లోనే వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా దేవాలయ దర్శనం ఉండదు. మళ్ళీ మరుసటి రోజు ఉదయం మాత్రమే తెరుస్తారు. ఎందుకంటే మహాశ్మశానమైన కాశీలో ఎన్నో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. అందులో యోగిని ఆత్మలు 10:30 తర్వాత, అంటే దాదాపుగా 11 గంటల తర్వాత అమ్మవారిని వచ్చి సేవించుకుంటాయని ఇక్కడి అర్చకులు చెబుతున్నారు. వారి మాటల్లో నేను వినిపిస్తాను, దయచేసి వీడియో మొత్తం చూడండి. వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాల్సిన దారి దశాశ్వమేధ ఘాట్ నుంచి కుడివైపు తిరిగితే వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళే దారి కనపడుతుంది. అక్కడి నుంచి లోపలికి ఒక 500 మీటర్లు నడిచినట్లయితే మనకు వారాహి అమ్మవారి దేవాలయం వస్తుంది. ఉదయం 11 గంటల తర్వాత మామూలు మనుషులు పూజారులతో సహా ఇక్కడ ఉండడం, ఈ దేవాలయానికి రావడం నిషిద్ధం. ఎందుకు నిషిద్ధం అంటే ఇక్కడికి ఆత్మలు వచ్చి అమ్మవారిని సేవించుకుంటూ ఉంటాయి. కాబట్టి మామూలు మనుషులు అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించడం కానీ చూడడం కానీ అమ్మవారికి ఇష్టం ఉండదు. కాబట్టి ఎవరు కూడా ఆ సమయంలో అమ్మవారి దర్శనానికి రాకూడదు. ఇదే అమ్మవారి దేవాలయానికి వెళ్ళవలసిన దారి. ఇది అమ్మవారి దేవాలయం. వారాహి అమ్మవారు ఇక్కడ అష్టలక్ష్మి రూపంలో వెలిసి ఉంటుంది. డైరెక్ట్గా అమ్మవారిని చూపించరు. 2 రంధ్రాల్లోంచి అమ్మవారి పాదాలు మాత్రమే కనిపిస్తాయి. వారాహి మాత దేవాలయంలో పంతులు గారి దగ్గర ఉన్నాము. పంతులు గారు ఈ గుడి విశిష్టత గురించి చెప్తారు. చాలా తక్కువ టైం ఇచ్చారు, చాలా రిక్వెస్ట్ చేస్తే. మహారాజ్ ये क्यों 10 साढ़े 10 तक या 9:30 तक रखा है? ये संहार कर की प्रथम देवी है, इसलिए सिर्फ ब्रह्म मुहूर्त में दर्शन होता है, उसके बाद वर्जित है। ऐसा बोल रहे हैं कि माता जी रात के टाइम पे बाहर आके टहलती है। वैसा कुछ पंडित जी भी थोड़ी देर के लिए अंदर रहते फिर बाहर आ जाते, ताला डाल देते हैं, फिर नहीं जाता कोई। अच्छा। और जब बंद हो जाता है तो उसके बाद जो है मृत आत्माएं सेवा करती हैं। आत्माएं सेवा करती है माता की? नहीं आता, हाँ, इसलिए यहाँ कोई नहीं आता। अच्छा, यहाँ पे आना डरते लोग? फिर वो डरते नहीं है, निषेध है। निषेध है? हाँ, जो आता है वो बचता नहीं है। हाँ, वैसा है। हाँ, धन्यवाद। समय अपना निश्चित है। यहाँ 10 काटा 10 पर पहुँचा कि बंद करके भागो। अच्छी बात। हम भी नहीं रहेगा, पुजारी भी नहीं रहेगा, कोई भी नहीं रहेगा, कोई नहीं रहेगा। उतना डरते लोग? डरते नहीं है, हो जाता है। निषिद्ध है, निषिद्ध है। वही टाइम पे रहता माता की इच्छा नहीं है। वो बात है, वो माँ की इच्छा नहीं होती है। फिर शांति भंग नहीं होना चाहिए। हाँ, शांति भंग नहीं होना चाहिए। ये काशी में शांति के लिए बैठी है, शांति वाराही। शांति वाराही? हाँ, गोंडा में है वाराही। कहाँ पे? गोंडा। हाँ। उसके बाद उत्तराखंड कंजावर राजस्थान, उत्तराखंड दुधरा में है, फिर चेन्नई में है। हाँ, एक है वहाँ पर है। इसलिए क्यों ऐसा तेलुगु लोग ज्यादा आते हैं यहाँ पे मंदिर में? ऐसा है कि ये अष्टलक्ष्मी देवी है। हाँ, और अर्थ देवी की देवी है।
ऋग्वेद की देवी महाकाली, यजुर्वेद की देवी महालक्ष्मी, सामवेद की देवी महासरस्वती और अर्थवेद की देवी महाभारत। अथर्व वेदम के। धन्यवाद महाराज, धन्यवाद। అమ్మవారి దర్శనం పూర్తయింది. దారిలో వస్తుంటే కిచిడి బాబా దేవాలయం కనిపించింది. అక్కడ కిచిడి ప్రసాదంగా ఇచ్చారు. ఆ ప్రసాదం చాలా అద్భుతంగా అనిపించింది. కాశీకి వస్తే మీరు కూడా తప్పకుండా వారాహి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవాలి. అమ్మవారి మహిమ గురించి తెలుసుకోవాలి. అమ్మవారికి పూజలు చేసి అక్కడ కాసేపు కూర్చొని అమ్మవారిని ధ్యానం చేయాలి. ఇప్పుడు మేము కాశీలో బోటింగ్కి వెళ్తున్నాము. గంగా హారతి కంప్లీట్ చేసుకొని వస్తాం ఆ బోటింగ్లోనే. ఇప్పుడు గంగలో పడవ ప్రయాణం, అట్లాగే పడవ ప్రయాణం పూర్తయిన తర్వాత ఆ పడవలోనే కూర్చొని గంగా హారతి చూసే అదృష్ట భాగ్యం మాకు కలిగింది. ఇంతలో ఇప్పుడు మీకు గంగలో స్నానం చేయడం వల్ల వచ్చే ఫలితాలేంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. వేదాధ్యయనం, సకల శాస్త్ర విద్యా పారాయణత కూడా గంగలో స్నానం చేయడం వల్ల వచ్చే ఫలితానికి సరితూగవని పెద్దలు చెప్తారు. దివి నుంచి భువికి భగీరథుడు గంగను తీసుకుని వచ్చినప్పుడు గంగామాత ఇక్కడ కాసేపు ఉన్నదంట. గంగాజల సేవనం వల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అలాగే కలియుగంలో పాపాలు చేసిన వారికి, పరుల సొత్తు తీసుకెళ్లి అపహరించిన వాళ్ళకి, నియమాలను ఉల్లంఘించి బతికే వారికి వారి వారి పాపాలను ప్రక్షాళన చేయాలంటే మాత్రం గంగ తప్ప వేరే దిక్కే లేదు. కృతయుగంలో అన్నీ తీర్థాలే. త్రేతాయుగంలో పుష్కరం పుణ్యతీర్థం, ద్వాపరయుగంలో కురుక్షేత్రం దివ్యక్షేత్రం, కలియుగంలో గంగా పుణ్యతీర్థం. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే గంగామాత. గంగామాత దర్శనం జన్మ జన్మల సుకృతం. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో తపస్సు, ద్వాపర యుగంలో యజ్ఞాలు, కలియుగంలో గంగా స్నానం అని ప్రతీతి. మేమిప్పుడు బోటింగ్ వెళ్తున్నాం గంగాలో. అట్లే గంగా హారతి చూసి వస్తాము. జై బోలో గంగమ్మ తల్లికి, జై బోలో కాశీ బాబాకి. రాజాఘాట్ నుంచి మా బోటింగ్ ప్రయాణం మొదలైంది. పూర్వజన్మ పుణ్య సంస్కారం, కాశీ విశ్వనాథుని అనుగ్రహం లేకపోతే కాశీ సమీప ప్రదేశంలో ప్రవహించే ఉత్తరవాహినిగా ప్రవహించే గంగా నదీ స్నానం సిద్ధించదు. డొంటి గణపతి కంఠ ప్రదేశంలోని చందన పరిమళంతో ప్రవహించే గంగా జలాలలో స్నానం చేయడం అనుకున్నంత మాత్రాన అందరికీ వర్తించదు, రాదు. అక్కడ కూర్చొని ఘాట్ల వైపు చూస్తూ కాశీ విశ్వనాథుణ్ణి ఎన్నిసార్లు స్మరించుకున్నానో నాకే తెలియదు. ఎందుకంటే ఆ భగవంతుడు నాకు కనుక కళ్ళు ఇయ్యకపోయి ఉండుంటే ఇంత సుందరమైన దృశ్యాన్ని చూడకపోయేవాడినేమో అనిపించి మనస్సులోనే శివస్మరణ చేసుకున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రాతకాలంలో ఎవరైతే గంగా 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 అని నిద్రలేస్తారో వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. కాశీపురంలో ఎదురుగా ప్రవహిస్తున్న గంగ తరంగ డోలికలలో అంటే
ఈ పడవ ప్రయాణంలో విహరించేవాని దరిద్రం, అమంగళాలు, అనర్థాలు, అపశకునాలు, అపకీర్తి, నిత్య జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు, చేసిన పాపాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయి శుభం, సుఖం, శాంతి, సంతోషం, సిరి సంపదలు, మనోరథ సిద్ధి కలుగుతాయి అని పురాణాల్లో చెప్పబడింది. గంగా పావన జీవనాలలో స్నానం చేసిన వారు ఉపవాసాలు చేయనక్కరలేదు. అష్టాంగయోగం అభ్యసించనవసరం లేదు. యజ్ఞాలు, జపాలు, తపాలు చేయనవసరం లేదు. శ్రద్ధతో, పరిశుద్ధ బుద్ధితో సిద్ధర్ష చేవిత గంగా జలాలలో మునిగి తేలిన వానికి మోక్షం కరతలామలకం. పరమ పవిత్రమైన కాశీక్షేత్రంలో అమృతమూర్తి అయి ప్రవహిస్తున్న ఉత్తరవాహిని అయిన గంగలో స్నానం చేయని వాని కులం కులమా, బ్రతుకు ఒక బ్రతుక, తపస్సు ఒక తపస్సా, చదువు ఒక చదువా? సాక్షాత్తు ఆ పరమశివుడి తేజస్సుని కడుపులో దాచుకున్న పరమ పావని దివిజవాహిని గంగమ్మ తల్లి. నడుస్తూ, కూర్చుంటూ, నిలబడుతూ, పీలుస్తూ, నవ్వుతూ, పరిగెత్తుతూ, తింటూ, నిద్రిస్తూ, మేల్కొంటూ, పడుతూ, లేస్తూ మనిషి కాశీక్షేత్రంలో ప్రవహిస్తున్న గంగను మనసారా స్మరించినట్లయితే వాడి పాపాలు పారిపోయినట్లే. గంగాజలం బ్రహ్మమయం. ఈ విషయం వక్రబుద్ధి గలవారు ఎప్పటికీ తెలుసుకోలేరు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో గంగ ఒడ్డున శివలింగాన్ని పూజించే పుణ్యాత్ముడు యజ్ఞం చేసినందువల్ల వచ్చే ఫలితాన్ని పొందుతాడు. గంగలో స్నానం చేయడానికి వచ్చే ముందు ఎన్నో భూత ప్రేత పిశాచాలు అడ్డుపడతాయట. అయితే ఎలాగోలా గంగను చేరి అందులో స్నానం ఆచరించడానికి గంగలో దిగినట్లయితే ఆ తరువాత ఇంద్రుడు కూడా అడ్డుపడలేడట. అనుకోకుండా అగ్నిని తాకితే కాలినట్టు గంగా స్నానం చేసినంతనే పాపాలను ప్రక్షాళన చేస్తుంది. సురనది ఒక్కమారు స్నానం చేస్తే సమస్త దోషాలను పోగొట్టే పావన జీవన కాబట్టి గంగా స్నానానికి తిథి వార నక్షత్రాలు చూడనక్కర్లేదు. గంగమ్మ తల్లి అనుగ్రహం కోసం ఏవేవో వ్రతాలు చేసి మొక్కుకున్న వాళ్ళు వెండితోనో బంగారంతోనో శక్తిని అనుసరించి కప్ప, తాబేలు, మొసలి, చేప, హంస, కొంగ, నీటికోడి ఇలాంటి బొమ్మలు చేసి గంగాజలంలో సమర్పిస్తారు. గంగాజలంలో స్నానం చేసినంతనే సంసారి అంతవరకు తాను పొందిన క్లేశాలన్నిటి నుంచి ఉపశమనం పొందుతాడు. గంగా తీరంలో మొత్తం 84 ఘాట్లుంటాయి. ఆ ఘాట్లను చూడడం, గంగలో పడవ ప్రయాణం చేయడం పూర్వజన్మ సుకృతమే కాదు, అత్యంత ఆత్మానందాన్నిచ్చే ఒక అద్భుతమైన వరం.
చూస్తున్నారు కదా ఎంత అద్భుతమైన దృశ్యమో. కాశీకి వచ్చినప్పుడు తప్పకుండా పడవ ప్రయాణం మాత్రం చేయడం మానకూడదు. కాశీక్షేత్రంలో గంగాహారతి ఒక అత్యద్భుతమైన ఘట్టం. గంగాహారతిని 2 సార్లు చూడాలి. ఒకటి బోట్లో నుంచి, ఇంకొకటి ఘాట్లో నుంచి. ఇంత అదృష్టాన్ని ప్రసాదించిన ఆ కాశీ విశ్వేశ్వరుడికి, డుంఠి గణపతికి, కాలభైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, గంగమ్మ తల్లికి మనస్ఫూర్తిగా మనస్సులో మరోసారి కృతజ్ఞత తెలుపుకున్నాను. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఎక్కడ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అట్లాగే కాశీ వెళ్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వెళ్ళొచ్చిన వాళ్ళకు కూడా ఈ వీడియో పంపించండి. ఇప్పటి వరకు సబ్స్క్రిప్షన్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. కాశీలో మొత్తం 11 రోజులు ఉన్నాము. ఆ వీడియోలన్నీ వరుసగా పోస్ట్ చేస్తూ ఉంటాను.